ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల రాకేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. అక్కడ గడబిడ, ఇక్కడ గప్చిప్. ఎక్కడ ఎటువంటి చిన్న ఆరోపణలు వచ్చినా కూడా ఎవరైతే ప్రత్యర్థిగా ఉంటారో, బీజేపీ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళపైన దర్యాప్తు సంస్థలు ఉసుగొల్పడం, రకరకాలుగా వేధించడం చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ఇంత ఆర్థిక దోపిడీ జరిగే ప్రయత్నమైనా జరిగిందని అట్లీస్ట్ సిఈసి అంటే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పినా కూడా కేంద్రం ఎందుకు సైలెన్స్గా ఉంటుంది? కుమ్మక్కయ్యారా, చర్యలు తీసుకుంటారా అనేది నిన్న కేటీఆర్ కూడా ప్రశ్నించారు మరొకసారి. ఎస్ రాకేష్ గారు, సో హెచ్సియు భూముల విషయంలో అక్కడ ఎట్లా వనమేధం జరిగిందో చూసాం, జంతుజాలం ఎట్లా ఇబ్బంది పడ్డదో చూసాం, తర్వాత ఆర్థిక దోపిడీ జరిగిందని కేటీఆర్ గారు ఆధారాలు బయటపెట్టారు, చూపించారు. లేదంటే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఆ ప్రయత్నమైనా జరిగింది అనేది కూడా స్వయంగా ఇచ్చినటువంటి రిపోర్ట్. అయినా కూడా కేంద్రం మౌనం ఎందుకు? చెల్తేరే ఇంకొక మాట చెప్పాలంటే రాజేష్ గారు, ఒకటి ప్రధానంగా ఈరోజు అంటే కేంద్రం ఎప్పుడు దేన్ని ఎలా హైలైట్ చేయాలో వాళ్ళు ఒక విజన్ ప్రకారం పోతారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవ్రీ స్టేట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఒక స్టేట్లో ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇక్కడ ఏది కూలుతుందో అర్థమవుతలేదు. ఇప్పుడు బీహార్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, బీహార్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి వెంటనే 400 ఎకరాలు అమ్మాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కుర్చీ అనేది దక్కదు వాళ్ళకు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, ఇదంతా ఒక అంశం అయితే ఇక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలు అసలు ప్రభుత్వందే కాదు, అది సెంట్రల్ యూనివర్సిటీది. ఇప్పటివరకు అంటే కేటీఆర్ అన్న రామన్న అడిగింది ఏంది? రే బాబు, ఇంత చెప్తున్నారు కదా మీరు, సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏది డిక్లేర్ చేయరు ఫస్ట్. సెంట్రల్ యూనివర్సిటీ అవునా కాదా అనేది పక్కన పెడదాం. సెంట్రల్ యూనివర్సిటీ కూడా కొంత భూమి ఉంటుంది కదా. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి శాంక్షన్ చేసినటువంటి ఓ 2500 ఎకరాలు 2600 ఎకరాలు ఉండాలి కదా. అవి ఏడపోయినాయి, ఆ భూమి అయితే చూపెట్టాలి కదా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి భూములన్నీ అమ్ముకోనికే ఇడికి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే భూములను అమ్మడం, లేకపోతే హైడ్రాతోటి కూలగొట్టడం, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి పెట్టడం, ఏదో ఒకటి. అంటే కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఎండ్ అనేది ఉండదు వీళ్ళకు. ఒక ప్రాజెక్టు మొదలు కాదు. స్మార్ట్ సిటీ అన్నారు, స్మార్ట్ సిటీ కాడికి పోతే ఒక గోడనన్నా కట్టిరా, ఒక ఇసుక బత్తానో, లేకపోతే ఒక లారీ ఇసుకనో, లేకపోతే ట్రాక్టర్ సిమెంటో పట్టుకొచ్చి చేసిర్రాడా? ఒక్క పని కూడా మొదలుపెట్టలే. 16 నెలలు అవుతుంది. ఇదే ముచ్చట చెప్పుకుంటూ పోతాడు. ఎట్లయితే గతంలో అంటే నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే కాలం వెళ్ళదీస్తే తప్పితే పనులు మాత్రం ఏవి కావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఈరోజు ఇప్పటి వరకు మనం ఛాలెంజ్ చేస్తున్నది ఏంటంటే, నువ్వు తీసుకున్న ఏదన్నా ఒక పని, ముందటిపోయిన పని చెప్పండి, కొంచెం అడ్వాన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నీ డ్రీమ్డ్ ప్రాజెక్ట్ మూసీ రివర్ ఫ్రంటే తీసుకుందాం. మూసీ రివర్ ఫ్రంట్స్కి ఎన్ని ఎస్టీపీలు స్టార్ట్ చేసినావు నువ్వు, కొత్త ఎన్ని ఎస్టీపీలు శాంక్షన్ చేసినావు, కనీసం నువ్వు పెట్టినటువంటి బడ్జెట్లో దానికి ఏమైనా అలొకేషన్ చేసినావా, ఏమైనా ఉందా అలొకేషన్? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే, ఈరోజు మొత్తం ఏదైతే ఫైనాన్స్లో దాంట్లో జరిగినటువంటి కేంద్రం ఏదైతే దాంట్లో మొత్తం 10,000 కోట్ల రూపాయలు లోన్ ఎట్లా తీసుకున్నాడు, దానికి అసలు ఆ హెచ్సి భూమిని ఎట్లా తాకాడు పెట్టినావు, ఆ కంపెనీకి ఎట్లా పోయినావు అని చెప్పేసి కేటీఆర్ గారు ప్రశ్నిస్తే ఇంతవరకు ఈడీ సపోర్ట్ చేయదు, ఐటీ సపోర్ట్ చేయదు. గతంలో ప్రధానమంత్రి ఆరోపణలు చేశారు, ఎవరో మాట్లాడారంటే వేరు, కానీ స్వయంగా ప్రధానమంత్రి ఇక్కడ రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ స్వయంగా ఆయన చెప్పిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి చర్య మొదలు కావాలి. కానీ ఇంతవరకు కేవలం మాటల వరకే పరిమితం అయింది పరిస్థితి. ఈరోజు ఇక్కడ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ నడిపిస్తుందా, బీజేపీ నడిపిస్తుందా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉందండి. ఎందుకంటే ఇప్పటివరకు చూడండి, ఒక్క రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ రేవంత్ రెడ్డికి ఎప్పుడు అడిగితే అప్పుడు మోడీ అపాయింట్మెంట్ మాత్రం దొరుకుతుందండి. దొరికిన తర్వాత నువ్వేం తీసుకొచ్చినావు, ఈ రాష్ట్రానికి ₹1 ఏదైనా తీసుకొచ్చినావా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు డైరెక్ట్గా హర్యానా బహిరంగ సభలో ప్రధానమంత్రి గారే కామెంట్ చేయడం జరిగింది, అక్కడ బుల్డోజర్తో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని. అరే బుల్డోజర్ ప్రకృతి విధ్వంసం కాదురా బాబు, మొత్తం దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఒక 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు దాని గురించి ఎంక్వైరీ చేయి. ఒక బ్యాంకు నుంచి బ్యాంకుకు తాకట్టు పెట్టి తీసుకున్నారు, అంతేందుకు ఇంకొకటి ఏదైతే కన్సల్టెన్సీ ఏజెన్సీ ఉన్నదో వాళ్ళకు 170 కోట్లు ఇచ్చిర్రు. అది ఎట్లిచ్చిర్రు, ఏ లెక్కలు ఇచ్చిర్రు అంటే ఇంతవరకు ఒక కేసు కావచ్చు, ఒక మాట కావచ్చు, కేంద్ర మంత్రులు చేయరు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు చేయరు, కేంద్రంలో ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసులు చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజేపీలోనే ఏమన్నా అడిగితే మేము పోరాటం చేస్తున్నాం. మేము ఎవరి మీద పోరాటం చేస్తున్నాము?
కాంగ్రెస్ మీద కాదు, ఇద్దరు రెండు జాతీయ పార్టీలు కలిసి ఎట్లా బీఆర్ఎస్కి చెక్ పెట్టాలనే ప్రయత్నం ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు ప్రజలకు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. రైట్ జమలుద్దీన్ గారు, కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది? ఇంత అవినీతి ఆరోపణలు చెప్తున్నా బాహాటంగా, ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కేటీఆర్ గారు అమృత్ టెండర్లు అక్కడ కూడా స్కామ్ జరిగిందని చెప్పిన తర్వాత, పౌర సరఫరాల దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పిన తర్వాత, ఇప్పుడు కంచగచ్చిబౌలి భూముల విషయంలో 10,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పిన, స్వయంగా గతంలో ప్రధానమంత్రి ఇక్కడ అవినీతి జరుగుతుందని మాట్లాడినా కూడా ఎందుకు చర్యలు మాత్రం మొదలు కావట్లేవు? పైగా ఒక బీజేపీ ఎంపీ, ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఎంపీ కాంగ్రెస్ సర్కారుకు ఏదంటే అది తానా తందానా అంటూ కాంగ్రెస్ సర్కారును కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా రెండు జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ మరియు కాంగ్రెస్ ఇవి ఇద్దరు కలిసి కూడా వీళ్ళకి ఒక విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలకు ఏకాభిప్రాయం ఉన్నది. అదేంటిది అని అంటే ప్రాంతీయ పార్టీలను మనం నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి. ఎందుకనంటే ఈ ఏవైతే జాతీయ పార్టీలు అని చెప్పుకునేటువంటి ఈ పార్టీలు ప్రమాదం ఉంటే అది ప్రాంతీయ పార్టీల నుంచే ఉంది. ప్రాంతానికి సంబంధించినటువంటి అస్తిత్వ పోరాటాలు ప్రతి రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలన్న దానిలో మాత్రం వీళ్ళిద్దరికి ఏకాభిప్రాయం ఉంది. అందుకే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆ కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పులు చేసినా, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడ్డా అక్కడ బీజేపీ ఏవైతే బడేభాయ్ ఉన్నాడో ఆయన మాత్రం వీళ్ళ జోలికి రాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీద పోరాటం చేస్తే ఉల్టా వీళ్ళు బీఆర్ఎస్ మీద పడతారు, బీఆర్ఎస్ను విమర్శిస్తారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు అమృత్ స్కామ్ విషయంలో కేటీఆర్ గారు ఢిల్లీకి పోయి అన్ని పత్రాలు అప్పచెప్పి వచ్చారు. ఈ అమృత్లో సుమారు 11,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, దీనిలో మీరు చర్యలు తీసుకోవాలనంటే దాని మీద మాత్రం నా ఈడీ రాదు, నా ఐటీ రాదు. అదే బెంగళూరులో ఎవడో కుక్క కొనుక్కొచ్చిండు, ఆ కుక్క ధర 50 లక్షలు 50 కోట్లు అని చెప్పి పేపర్కో యూట్యూబ్లో వస్తే దానికి ఇమ్మీడియట్ ఈడీ అధికారులు అక్కడ ఉరుకుతారు, ఉరికి దాన్ని పరిశీలన చేస్తారు. అంటే కుక్క మీద ఉన్న శ్రద్ధ వీళ్లకు ఇక్కడ 100,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే కూడా వీళ్ళు ఎవరు పోయి కేంద్రం అన్నది జోక్యం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, సరే మరి వీళ్ళు కలిసి ఏదన్నా తెలంగాణ అభివృద్ధికి పాల్పడుతురా అంటే తెలంగాణ అభివృద్ధికి పాల్పడేది కూడా వీళ్ళు లేదు. అంటే సెంట్రల్ నుంచి ఏమైనా రావాల్సిన ఫండ్స్ ఈ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు పట్టుకొస్తురా, లేదంటే ఈ ముఖ్యమంత్రి దాదాపు 40 సార్లు ఢిల్లీకి పోయి ఒక 10-20 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసినా అని చెప్పుకుంటుండు, కానీ మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹1 తీసుకొచ్చింది లేదు. ఈ హెచ్సియు భూముల విషయానికి వస్తే మొన్న హర్యానాలో ప్రధానమంత్రి గారు ఏమంటారంటే అడవుల్లో బుల్డోజర్లు పంపించి రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో అడవుల్ని ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి ప్రతిస్పందన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మోడీ గారిని విమర్శించారు. వీళ్ళు కిషన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వీళ్ళ విమర్శ ఏం చేస్తారంటే మీరు మోడీ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అని అంటారు. అంటే వీళ్ళ జుట్టు మోడీ గారి చేతిలో ఉంది కాబట్టి మోడీ గారిని పల్లెత్తు మాట అనే ధైర్యం వీళ్ళకు లేదు అన్నది తెలుస్తూ ఉన్నది. వీళ్ళు మోడీ గారు ఇక్కడ విమర్శిస్తే ఒకవేళ అది నిజమో అబద్ధమో అయితే దాని మీద వీళ్ళు మోడీ గారితో మాట్లాడాలి, కానీ అక్కడ మాట్లాడకుండా వీళ్ళు ఎంతసేపు కిషన్ రెడ్డి గారిని అనడం లేదు. అని అంటే ఇక్కడ ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ ఒక పోరాటాన్ని ఎత్తుకుంటే ఇమీడియట్ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లేకపోతే మన మిగతా ఎంపీలో ఎవరో వాళ్ళు వచ్చేసి దాన్ని కౌంటర్ చేయడం. ఇప్పుడు మనం మూసీ కూల్చివేతల విషయంలో కూడా చూసినాం. మూసీ నదిలో ఏదైతే వీళ్ళు అక్రమంగా కూల్చివేతలకు పాల్పడుతారో కిషన్ రెడ్డి గారు పోయి అక్కడ నిద్ర చేస్తారు, ఇక్కడికి వచ్చేసి రఘునందన్ రావు గారు దానికి సపోర్ట్ చేస్తారు, ఇది కరెక్టే అయినా చేసే పని అని చెప్పి. అంటే ఈ బీజేపీ పార్టీ కూడా ఈ కన్ఫ్యూజన్లో పెట్టడం. వీళ్ళ కొమ్ముక్కు రాజకీయం ఏదైతే ఉందో ఇది 100% రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో కొమ్ముక్కు అయిపోయే ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ ఒక్క అక్రమాలు ఏదైతే గతంలో ఎన్నికల టైంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడారో మరి దాని మీద విచారణ జరపరు, అమృత్ స్కామ్ మీద విచారణ జరపరు. ఇలా పర్యావరణ పరిరక్షణ బాధ్యత చట్టాల ప్రకారం ఎవరికి ఉన్నది? కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. సుప్రీంకోర్టు స్పందిస్తుంది, సుమోటోగా కేసు తీసుకుంటుంది, సాధికార కమిటీని పంపిస్తుంది, రిపోర్ట్ తెప్పిస్తుంది, స్టే ఇస్తుంది. కానీ అందులో ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కాదు ఆ కేసులో. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ అని అంటే అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అయినప్పటికీ మరి కేంద్రం ఎందుకు ఆ కేసులో ఇంప్లీడ్ అయితే లేదు? అక్కడ కేంద్రం నుంచి ఎందుకు పర్యావరణ పరిరక్షణకు అక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఎందుకు సర్వే చేస్తలేరు, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? కనీసం నోటీస్ ఇచ్చి కనీసం గవర్నర్ గారి ద్వారా ఎంపీలే అంటే కేంద్రం రాష్ట్ర ఎంపీలే బీజేపీ ఎంపీలే స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తే కేంద్రం డెఫినెట్ గా తీసుకోవాలి. వీళ్ళు డిమాండ్ చేయరు. ఎందుకు అనంటే ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఏదైతే లైజనింగ్ ఉందో, ఈ అప్పు ఇప్పించిన లైజనింగ్ చేసిన ఒక వ్యక్తి ఎంపీ గారు ఉన్నారు, ఆయన పేరు బయట పెట్టలేదు ఇంకా, కానీ ఏదైతే 170 కోట్లు ఆ బ్రోకర్ సంస్థకు వీళ్ళు ఇచ్చిరో ఆ లైజనింగ్ చేసిందంతా కూడా బీజేపీ ఎంపీ కాబట్టి వీళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తారు? అయినా కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ గా ఇక్కడ గవర్నర్ ఉంటారు, కనీసం గవర్నర్ గారి ద్వారా నివేదిక తెప్పించుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా జోక్యం చేసుకున్నప్పుడు కేంద్రం ఎందుకు గవర్నర్ గారి
ద్వారా నివేదిక తెప్పించుకొని దాని మీద యాక్షన్ తీసుకోదు అని అంటే వీళ్ళు కుమ్ముక్కైరు. ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను బదనాం చేయాలి అన్న ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. రైట్, ఓకే రాకేష్ గారు, ఎందుకంటే విధ్వంసం, అడవి విధ్వంసం జరిగితే జరగని, జంతువులు డిస్టర్బ్ అయితే కానీ, లేకపోతే 10,000 కోట్ల స్కామ్ జరిగితే జరగని అన్నటువంటి చందంగా కేంద్రం ఒక ఉదాసీనంగా వ్యవహరిస్తుందా, దాన్ని పట్టించుకోవట్లేదా, చాలా తేలిగ్గా తీసుకుంటుందా ఏంటనేది? సార్ మీకు నిన్న అంటే ఒక మాట చెప్పాలి. మనం టీ న్యూస్లో చూసాం, ఇక్రిసాట్లో రెండు చిరుతలు తిరుగుతున్నాయి, ఒక చిరుత పట్టుబడ్డదని చెప్పేసి మనకు ఆల్రెడీ ఫొటోస్ విజువల్స్ వచ్చినాయి. ఎప్పుడైతే ఇక్కడ విధ్వంసం జరిగిందో, కంచగచ్చిబౌలి అనే ప్రాంతంలో విధ్వంసం జరిగిందో, అక్కడ ఉన్నటువంటి జింకలు ఒక 4 నుంచి 6 జింకలు కుక్కల బారిన పడి చనిపోయినాయి. వాటిని డైరెక్ట్ ఏది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాటిని పంచనామా చేశారు. నిన్న పులులు పట్టుబడి ఆ ప్రాంతం అంతా కూడా ఒక కీకారణ్యంగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్ల ఆవాసంగా ఏర్పాటు చేసుకొని చాలా జంతువులు, నెమళ్ళు కావచ్చు, జింకలు కావచ్చు, పులులు కావచ్చు, ఏవి కానీ మీకు అక్కడ సమస్త జీవరాశి ఉంది. యాక్చువల్గా అది ఏంటంటే ఒకప్పుడు ఫారెస్టే, అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అండి, దాంట్లో అన్నీ ఉండేవి. అవన్నీ ఏమైనాయి, పెరిగి ఇప్పుడు వాటి సంతతి ఉత్పత్తి పెరిగి అక్కడ పెద్ద ఒక అరణ్యంగా తయారైంది. దాన్ని ఏమంటారంటే నేచురల్గా ఏర్పడ్డదట. అరే ఎన్ఆర్ఎస్ఏ ఉంది అబ్బా కేంద్రం దగ్గర, కేంద్రం శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకోవచ్చు. ఆ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాయో చెప్పవచ్చు. డైరెక్ట్గా సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్టర్ను పంపించి నిజంగా అక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి జింకలు ఉన్నాయా లేవా, అక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయా లేవా అని పంపిస్తే అక్కడ ఉన్నాయి. అవన్నీ చూసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు కూడా అడుగుతుంది ఏంది, రే బాబు సెంట్రల్ యూనివర్సిటీ భూమి చూపెట్టబ్బా. సెంట్రల్ యూనివర్సిటీ కాదు, రేపు పొద్దుగాల ఆల్రెడీ నేను ఒకటే చెప్తున్నా, ఏవైతే ఆయన న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి చదువుకున్నాడు కాబట్టి ఏ యూనివర్సిటీ అంటే కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఆల్రెడీ ఏదైతే ఇంతకుముందు గతంలో ఇంజనీరింగ్గా ఉండేనో ఇప్పుడు మన ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలకి ఏం చేసిండు, 100 ఎకరాలు తీసుకపోయిండు హైకోర్టుకి ఇచ్చేసిండు. అరే నువ్వు ఫ్యూచర్ సిటీలో 14,000 కోట్లు 2,000 ఎకరాలు అంటున్నావు కదా, మరి అక్కడ ఇవ్వచ్చు కదా ఒక 100 ఎకరాలు. అది కాదు, యూనివర్సిటీ భూమి గుంజుకున్నాడు. మళ్ళీ ఈ యూనివర్సిటీ భూమిని 400 ఎకరాలను అమ్ముకోవాలి. ఇది అమ్ముకున్న తర్వాత మిగతా దానికి కూడా బేరం పెడతాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఓన్లీ ఢిల్లీకి కప్పం కట్టడానికి. ఢిల్లీకి కప్పం కట్టాలంటే ఏం చేయాలి, కంపల్సరీ ఏదో ఒకటి అమ్మాలి, అండ్ లేకపోతే ఏదో ఒకటి బుల్డోజర్ తోలాలి. మీకు చూడండి, ఈరోజు బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ బీహార్ ఎలక్షన్ల గురించే ఈ పైసలను కూడా పట్టుకపోయి కాంగ్రెస్ కప్పం కడితేనే ఈయన ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. కాబట్టి డైలీ ఇప్పటికీ 40 సార్లు పోయిందండి. 40 సార్లు నువ్వు ఏదైతే ఢిల్లీకి పోయించినో, ఎన్ని పైసలు తెచ్చినో చెప్పు. ఇక్కడి నుంచి మోసకపోలే తప్పితే అక్కడి నుంచి రూపాయి తెచ్చింది లేదు. అదేవిధంగా ఇప్పుడు జపాన్లో తిరుగుతుండు. నేనేమంటానంటే, నువ్వు ఇంతవరకు కేటీఆర్ గారు స్పష్టంగా అసెంబ్లీలో ప్రశ్నించారు, నువ్వు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ చూపెట్టబ్బా, నువ్వు ఈ రాష్ట్రంలో ఏమి ఇన్వెస్ట్ చేయించినావు చూపెట్టు. ప్రతిదానికి కాదు, నిజం చెప్పాలంటే జపాన్కు పోయింది, జైకా దగ్గర అప్పు తెచ్చుకొని పోయిండు. అది కూడా 11,000 కోట్లు కావాలని చెప్పేసి. దేనికి కావాలి అంటే మెట్రో రైలుకి కావాలట, లేదా మూసి రివర్కి కావాలట. మరి దాన్ని డిపిఆర్ సబ్మిట్ చేసినా ఇద్దరు డిపిఆర్ జమలుద్దీన్ గారు, సో ఉల్లంఘనలకు శిక్షలకు అంటే మొన్న జరిగినటువంటి ఉల్లంఘనకు సంబంధించి భారత అటవీ చట్టం 1927 నిబంధనలు తుంగలో తొక్కి డీమ్డ్ ఫారెస్ట్ ల్యాండ్ ప్రభుత్వం తనగా పెట్టింది. దానికి శిక్ష 6 నెలల జైలు శిక్ష, ఇట్లా అనేక శిక్షలను మొన్న జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి, మరింతగా ప్రతిష్ట ఎట్లా దిగజారుతుంది? ఇవన్నీ శిక్షలు డెఫినెట్గా చేసినటువంటి దానికి అమలు కావాల్సినటువంటి అవసరం ఎంతవరకు కనపడుతుంది? వాస్తవంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ఏదైతే ఏర్పడ్డ చట్టాలు ఉన్నాయో అవి చాలా కఠినంగా ఉన్నాయి, చాలా నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. దాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. అందుకే మొన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అంటే ఒక చీఫ్ సెక్రటరీని మీకు అదే కంచెలో తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి మీకు జైల్లో పెడతామని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు కామెంట్ ఉందో దాన్ని మనం ఆషామాషిగా తీసుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన తను తప్పించుకుంటూ అధికారులను బలిపశువుని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అధికారులు బలి పశువులు అవుతారు. వాస్తవంగా కూడా ఈ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్పాలి. కేవలం వీళ్ళు ఎవరు అధికారంలో ఉంటే రాజకీయ నాయకుడు ఏది చెప్తే అది మేము ఫాలో అవుతామని కాకుండా, ఇప్పుడు ఈయన చదువుకున్నాడో చదువుకోలేదో అదృష్టవశాత్తు ఆ కుర్చీలో కూర్చున్నాడు, కానీ ఆ చట్టాల గురించి అక్కడ మనం చేయలేమని చెప్పే బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులది. కాబట్టి ఈ అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తేనే ఏదైతే కోర్టులు ఉన్నాయో, రాజ్యాంగం ఉందో, చట్టం ఉన్నదో దానికి అనుగుణంగా ఉంటారు. లేకపోతే మాత్రం అల్టిమేట్గా అధికారులు బలే ప్రమాదం ఈ కేసులో ఉన్నది. ఇంత ఆర్థిక దోపిడీ జరిగిందని ఆధారాలు చూపించినప్పటికీ కూడా, లేదంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సాధికార కమిటీ కూడా అక్కడ ఒక యత్నం జరిగింది అని చెప్పినా కూడా, అట్లీస్ట్ ప్రయత్నం అయితే జరిగిందని చెప్పినా కూడా, వాటిని బేస్ చేసుకున్న కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉంటుంది హెచ్సియు భూముల విషయంలో అంటూ వాళ్ళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మహిళా నాయకులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ కవిత గారి నేతృత్వంలో మహిళలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మహిళా సైన్యం సిద్ధం చేద్దాం, తెలంగాణ మహిళలు ఎంత స్ట్రెంగ్తన్ అవుతే అది రాష్ట్రానికి ఎంత శ్రేయస్కరం అంటూ ఆయన సూచన చేశారు. రాకేష్ గారు, సో మహిళా శక్తిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఎట్లా ఉంది? కేసీఆర్ గారి మాటల్లో వారి నాయకత్వ పటిమను పెంపొందించాలి, రేపటి మహిళా సమాజాన్ని సన్నద్ధం చేయాలి, అది ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ యొక్క గురుతర బాధ్యత అనేది వారు నిన్న చెప్పినటువంటి మాట. ఒకటండి రాజేష్ గారు, మహిళా సైన్యం అంటే మహిళల గురించి కేసీఆర్ గారు ఆలోచించినట్టుగా నాకు తెలిసి దేశం మొత్తంలో ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే ఒక మహిళ పుట్టడమే భారంగా భావిస్తున్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అంటే మహిళా శిశు హత్యలు జరుగుతున్నటువంటి మన దగ్గర అట్లాంటి చోట్ల కంపల్సరీ ఆడపిల్లలతోటి సాధికారత సాధించాలని చెప్పేసి మహిళలందరికీ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటా అంటే కళ్యాణ లక్ష్మి నుంచి మొదలు పెడితే వాళ్ళకు ₹1,00,000 చెక్ నుంచి మొదలు పెడితే వాళ్ళు ఒకవేళ ఒక పాపనో బాబునో కనాలంటే పాప పుడితే 13,000, బాబు పుడితే 12,000 అని చెప్పేసి వాళ్ళకి ఇస్తూ న్యూట్రిషన్ ఫుడ్ కిట్ ఇచ్చేసి వాళ్ళందరినీ కాపాడుకుంటూ అదేవిధంగా మహిళలకు షీ టీంల రక్షణ కల్పించి ఈరోజు షీ టీంల రక్షణ కల్పి మనం చూస్తున్నాం డైలీ. ఎంఎంటీఎస్లో రేప్ జరిగిందంటారు, వాళ్ళు ఒక నిందితుని ఫోటో రిలీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు, అసలు ఆమె మీద ఏం జరగాలి, ఆమె సెల్ఫీ తీసుకుంటుంటే కింద పడ్డదట, ఆమెతో సంబంధం లేదు, పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. షీ టీంలు ఏడా కనిపించవు. జర్మన్ నుంచి వెళ్ళి హైదరాబాద్ చూడడానికి వస్తే ఆ మహిళ రేపుకు గురవుతుంది. అంటే ప్రతిరోజు కూడా మహిళల గురించి ఆలోచించి మహిళలకు ఏం అందించాలని చెప్పేసి ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ అయితే ఈరోజు మహిళలు ఏ విధంగా పోతే నాకేంది, అసలు మహిళలతో నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఇంతవరకు ఒక్క స్కీమ్ను కూడా అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందని మేనిఫెస్టోలో ప్రతి మహిళకు ₹2,500 పెన్షన్ ఇస్తాను, అంటే ₹5,000 ఇస్తా అని చెప్పింది. ఎవ్రీ మంత్ ఇస్తాను. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పింది, ఎవరైతే చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు ఉన్నారో వాళ్ళందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పింది. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి మహిళలకు సంబంధించి ఏమనంటే మహిళలకు ఉచిత బస్సు ఒకటి ఇంప్లిమెంట్ చేసినామంటారు. అరే నువ్వు వాళ్ళకి ఇస్తానని ఇవ్వకుండా వాళ్ళకి ఆర్థికంగా శక్తి కల్పించకుండా నువ్వు ఫ్రీ బస్ ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? నువ్వుతానే బస్సులు ఆడిగిడికి తిరిగాను. కాబట్టి నేను ఏమంటానంటే మొత్తానికి మొత్తం మహిళల్ని కాపాడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మహిళల్ని మోసం చేస్తున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఇస్తానది ఏది ఇవ్వకుండా. కాబట్టి మహిళలందరూ ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చూస్తారు. ఎందుకంటే వీళ్ళు తులం బంగారం ఇస్తున్నారు. కేసీఆర్ గారు గతంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చేటోళ్ళు, వీళ్ళు ఏమన్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న మహిళల పేరు మీదనే ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఒక 11 మందికి ఇచ్చిరండి. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 కాన్స్టిట్యూన్సీలో 119 చెక్కులను ఇవ్వాలి కదా. తులం బంగారం గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు మొన్న కలిసి పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి అండ్ సిపిఐ వాళ్ళు, కాంగ్రెస్ అండ్ సిపిఐ. తులం బంగారం సాధ్యం కాదు అనేది ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడినారు. కూనంనేని సాంబశివరావు గారు ఎంత కరెక్ట్గా చెప్పారంటే ఇదే మాట తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రిగా చెప్పాడు. ఏమని చెప్పాడు, అసలు రైతు రుణమాఫీ అనేది 2 లక్షల పైన కాదు, మీరు పైసలు కట్టకుర్రే అని చెప్పిండు. అదేవిధంగా మీకు రైతు బంధు పడదు అని చెప్పిండు ఆయన. ఈరోజు నేనేమంటున్నా, సాంబశివరావు గారు తులం బంగారం రాదు అని చెప్తారు. ఏదన్నా ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి ఈ పథకం వస్తుందని చెప్పమని చెప్పరు. ఏ పథకం రాదు. అది ఏం చేసిండు, ప్రజావాణి అని పెట్టిండు. వాణి అనేది కలిసేస్తుంది అనుకున్నాడేమో సీఎం గారు, ప్రజావాణి అని పెట్టిండు. ఒక్కరోజు కూడా ప్రజల వాణి లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు ఒక్క వృద్ధురాలికి, ఒక్క వికలాంగులకు, లేకపోతే నేనేమంటే ఒంటరి మహిళకు నువ్వు ఒక పెన్షన్ ఇచ్చిన చూపెట్టి కేసీఆర్ గారు రాగానే ఏం చేశారు, మహిళలు కానీ ఒంటరి మహిళ ఉన్నా కానీ లేకపోతే వితంతువు అయినా కానీ వాళ్ళకి అందరు కూడా పెన్షన్ ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక పెద్దన్న లేకపోతే పెద్దనాన్న కేసీఆర్ గారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒక్క పెన్షన్ ఇవ్వలే. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రజావాణి అనే కార్యక్రమాన్ని పెట్టిన తర్వాత వాళ్ళు చేసింది ఏం లేదు. ఈరోజు ఇండ్లకు చెక్కులు ఇచ్చిన మన ఇంద్రమ్మ గృహాలకు చెక్కులు, నేనేమంటున్నా ఆ చెక్కులు కూడా 11 చెక్కులు ఇస్తారట. అది ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు మరిగా. కాబట్టి ఇదంతా కూడా మొత్తం కూడా మహిళల్ని మోసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి తప్పకుండా మహిళలందరినీ సిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉందని నిన్న కేసీఆర్ గారు వాళ్ళందరూ సమావేశం పెట్టింది. అంటే మహిళల్ని మరింతగా చైతన్యపరచాలి, వాళ్ళకి వచ్చేటువంటి రాజకీయ అవకాశాలని వాళ్ళే సద్వినియోగపరచుకునే విధంగా, వాళ్ళే ఒక నాయకత్వం పెంపొందించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి. దాంతోపాటుగా తెలంగాణ భావన, సో ఇది మా తెలంగాణ అనేటువంటి భావన ప్రతి మహిళలో పాదుకొల్పాలి. సో అప్పుడే వాళ్ళు మరింతగా రాణించగలుగుతారనేది కూడా నిన్న వారు సూచించినమాట. దాంతోపాటుగా నెక్స్ట్ మంత్లో 27th ఇది మన ప్రోగ్రామ్, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మే నెలలో విస్తృత స్థాయి సమావేశం మహిళల కోసం ఏర్పాటు చేస్తామంటూ కూడా వారు చెప్పినటువంటి మాట.
వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళల పాత్ర అన్నది ఎంతో గొప్పగా ఉన్నది. అంటే ప్రతి గ్రామంలో బతుకమ్మలు ఎత్తుకొని తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క భావనను పెంపొందించడం నుంచి మొదలు పెడితే, బోనాలు ఎత్తుకోవడం, వంట వార్పులు చేయడం నుండి మొదలు పెడితే ప్రతి ఉద్యమ కార్యాచరణలో కూడా మహిళలు ముందుండి ఆ రోజు తెలంగాణ సాధనలో కూడా కృషి చేశారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో అత్యధికంగా మోసపోయింది కూడా మహిళలే. ఆ సెక్షన్, మహిళా సెక్షన్ ఏదైతే ఉందో 50% ఓటర్స్ మహిళలు ఉంటారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధపు హామీలకు, మోసపూరిత మాటలకు ఆకర్షితులై మోసపోయింది కూడా మహిళలే. కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు, వీళ్ళు మహిళల కొరకు ఎంతో చేస్తామని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించి మా ఓట్లు దొబ్బిపోయారు తప్ప వీళ్ళు మాకు ఏం చేయలేదు అన్న ఒక భావన కూడా మహిళల్లో ఉంది. ఇది భవిష్యత్తును చూసుకుంటే కూడా మొన్న ఏదైతే సవరణ జరిగిందో, రాజ్యాంగ సవరణ జరిగి అందులో 33% రేపు భవిష్యత్తు కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలు కంపల్సరీ ఉండాలన్న రిజర్వేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, రేపు రాబోయే కాలంలో 2026 తర్వాత డీలిమిటేషన్ అయితే సుమారు 156 సీట్లు తెలంగాణలో ఏర్పడితే అందులో 50 సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 50 సీట్లు మహిళలకు రిజర్వ్ అయినప్పుడు ఈ భవిష్యత్తు నాయకత్వం కూడా ఆల్మోస్ట్ 1/3 నాయకత్వం మహిళల చేతిలో ఉంటుంది. ఎవరో ఒక నాయకుని భార్యనో, ఎవరో ఒక నాయకుని బిడ్డనో, వాళ్ళ తల్లియో పోటీ చేసే బదులు స్వయంగా మహిళలు ఏదైతే వాళ్ళ లోపల ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి మహిళలు ముందుకు వచ్చినట్టయితే తప్పకుండా ఆ యొక్క రిజర్వేషన్కి కూడా సార్థకత ఏర్పడుతుంది, ఈ సమాజానికి కూడా మేలు జరుగుతుంది. గతంలో నుండి కూడా మనది మాతృస్వామ్య వ్యవస్థ. అసలు భారతదేశంలో పూర్వం ఉన్నది మాతృస్వామ్య వ్యవస్థ, కానీ అది రాను రాను పితృస్వామ్య వ్యవస్థగా మారింది. సరే, మహిళలు చాలా రంగాల్లో వెనుకబడి ఉన్నప్పటికీ మన భారతదేశం విషయానికి వస్తే మాత్రం ప్రపంచంలోనే అమెరికా లాంటి దేశాలకు రాష్ట్రపతులు కాకముందు మన దగ్గర ప్రధానులుగా మహిళలు చేశారు. మన దగ్గర హైకోర్టు జడ్జిలు ఉన్నారు, మన దగ్గర సుప్రీంకోర్టులో జడ్జిలు ఉన్నారు, మన దగ్గర ప్రతి రంగంలో కూడా మహిళలు రాణించారు, ఒలింపిక్స్లో రాణించారు, ప్రతి జాగాలో కూడా మహిళలు రాణించి ఎంతో గొప్పగా ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఆ శక్తిని కూడగట్టుకొని ఒక రాజకీయ పార్టీగా భవిష్యత్తు నాయకత్వానికి తయారు చేసే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. అదేవిధంగా ఒక మహిళ లోపల ఈ తెలంగాణ భావన ఏర్పడ్డది. ముఖ్యంగా ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అడల్ట్ అయిన వాళ్ళు, అంటే 2005, 6, 2001 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ తెలంగాణ అంతా ఇట్లే పచ్చగా ఉండే గతంలో అనుకుంటున్నారు. పెద్ద మనుషులకు తెలుసు 2001 కంటే ముందు ఎవరైతే మేజర్గా ఉండి వాళ్ళు ఓటేసిన వాళ్ళు ఉన్నారో తెలంగాణ ఏ దుస్థితిలో ఉండే, కేసీఆర్ గారి పోరాటం ఏంది, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమం ఏంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నాం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నేతృత్వంలో ఎట్లా ముందుకు పోయింది అన్నది గమనించున్నారు. కానీ ఈ కొత్త యువతలో లేదు. కాబట్టి ఇవాళ యువత, ముఖ్యంగా మహిళలు ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళ లోపల అసలు తెలంగాణ చరిత్ర ఏంది, తెలంగాణ ఉద్యమ పోరాటం ఏంది, భవిష్యత్తు తెలంగాణ ఏంటిది అన్నది కూడా వాళ్ళ లోపల చేయాల్సి ఉంది. నిన్న చాలా మంచి మీటింగ్ కేసీఆర్ గారు తీసుకున్నారు. రేపు జరగబోయే సభ గురించి, ఏర్పాట్ల గురించి, ఆ తర్వాత కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు. కాబట్టి ఇది తప్పకుండా మహిళల్లో ఇప్పటికే ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నది. ఏదైతే తెలంగాణ భావన వాళ్ళ లోపల ఏర్పడితే మాత్రం తెలంగాణ రాష్ట్రం అనేది ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. రైట్ రాకేష్ గారు, అంటే నిన్న మహిళలతో సమావేశం అవుతున్నాయి. నిన్న అంటే మళ్ళీ పార్టీ పరంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కూడా వాళ్ళు సమావేశమయ్యారు. ఇది ఎలకతుర్తి సభకు సంబంధించి. సో 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ సమయంలో సో అన్ని వర్గాలని, అన్ని రంగాలని, అన్ని విభాగాలని కదిలించేటువంటి ప్రయత్నం ఎట్లా సాగుతోంది, తెలంగాణ సమాజాన్ని సభ వైపు మళ్లించే ప్రయత్నం కావచ్చు, అవన్నీ కూడా ఎట్లా ఏర్పాట్లు సాగుతున్నాయి? ఒకటండి, కేసీఆర్ గారి పాలనలో అంటే జరిగినటువంటి అభివృద్ధి గురించి ప్రజలు నిరంతరం చర్చించుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఈరోజు హైదరాబాద్లో తాగునీటి గోస ఉండొద్దని చెప్పేసి మల్లన్న సాగర్ లేకపోతే పోచమ్మ సాగర్ లాంటి నిర్మాణాలు చేసి కేసీఆర్ చేస్తే వీళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ సుంకిశాల అనే దాన్ని కూలగొట్టేసి అదేదైతే సుంకిశాల నిర్మాణం చేస్తుంటే దాన్ని కూడా కూలగొట్టేటువంటి పరిస్థితి. అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి కావచ్చు, అది మన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా గత 25 సంవత్సరాలుగా పార్టీ నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వాళ్ళే. కాబట్టి వీళ్ళందరినీ కూడగట్టుకొని ఈరోజు ఏదైతే ఉన్నదో 25 అంటే మనం 27వ తారీఖు నాడు 25 సంవత్సరాల వసంతాల్లోకి ఎంటర్ అవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్తూ, ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను కూడా చెప్తూ, అదేవిధంగా రాబోయే తెలంగాణను ఏ విధంగా నిర్మించుకుందామని చెప్పేసి ఒక ప్రణాళికతోటి కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం జరుగుతుంది. గతంలో ఏం చేశారు, కేసీఆర్ని ఏం బదనాం చేశారంటే కేసీఆర్ కలవడు అని చెప్పేసి ఒక ఫాల్స్ బదనాం చేశారు. యాక్చువల్గా ఏంది, కేసీఆర్ నిరంతరం ప్రజల గుండెల్లో ఉండడానికి చేపట్టాల్సిన పథకాల గురించి నిరంతరం ఆలోచించేవాడు. అదేవిధంగా కేసీఆర్ గారు అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకం ప్రజల ముందరికి పోయేది. అది 24 గంటల కరెంటు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కిట్ కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు,
నిజంగా ఈరోజు పంట నష్టపోతున్నటువంటి రైతులందరికీ కూడా ఆ కాలంలో కేసీఆర్ గారు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టాన్ని కూడా ప్రకటించి వాళ్ళు అందించడం కూడా జరిగింది. కాబట్టి నేను ఏమంటానంటే కేసీఆర్ గారు నిరంతరం ప్రజలకు ఏం కావాలన్నా వాళ్ళ అవసరాలు చూసుకుంటూ వాళ్ళ నిరంతరం జాగృత పరుస్తూ ఉండేవాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కంప్లీట్గా మొద్దు నిద్రలో ఉంది. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఈరోజు మహిళల గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మహిళల గురించి చెప్పారు. మహిళలు మంచినీళ్ళకు బిందె పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కద్దని చెప్పేసి మిషన్ భాగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. నేనేమంటానంటే ఈరోజు ఆ నల్లలలో నీళ్లు రాని పరిస్థితి, మళ్ళీ బిందెలు మోసుకొని ట్యాంకర్ల కాడ బిందెలతో కొట్లాడే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకమై కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు కేసీఆర్ గారి దగ్గరికి ఏదైతే 27వ తారీఖుకి బహిరంగ సభ ఉన్నదో ఆ బహిరంగ సభకి ప్రజలందరూ సిద్ధమవుతారు. తప్పకుండా అద్భుతమైనటువంటి బహిరంగ సభ కని వినే ఎరగని రీతిలో ఈరోజు మా 25 సంవత్సరాల వసంతోత్సవాన్ని మనం జరుపుకోవడానికి దాని దిశగా ముందుకు పోవడం 8 డేస్ మాత్రమే మిగిలి ఉంది. అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది? అంటే పార్టీ కార్యకర్తలుగా ఉత్సాహం ఉండడంతో పాటుగా జనరల్గా ఉండేటువంటి ప్రజల నుంచి కూడా ఎట్లా ఆసక్తి కనిపిస్తుంది సభ పట్ల? ఒకటండి, ఆల్రెడీ ప్రజలు ఆసక్తిగా సమావేశానికి వస్తుంటే దాని మీద కూడా కుట్రలు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో దాని మీద ఒకటి ఏంది ఇక్కడ బహిరంగ సభలు పెట్టుకోవద్దని చెప్తే మళ్ళీ హైకోర్టుకు పోయి మనం పర్మిషన్ తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఆర్టీసీ బస్సులకు పైసలు కట్టినాం, అది కూడా గవర్నమెంట్ సంస్థనే కదా. మరి అక్కడ యాక్ట్ ఉన్నది, మేము పైసలు తీసుకోమని కూడా అనలేదు. ఈ పైసలు 10 కోట్లు ఇవ్వగానే తీసుకున్నారు. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కదాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నిస్తే ఎందుకు ప్రశ్నిస్తున్నాం అని కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నిటి కూడా అధిగమిస్తూ, ఎందుకంటే 20 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎన్నో పోరాటాలు చేశారు. వంట వార్పు కావచ్చు, లేకపోతే సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఆయన ఆధ్వర్యంలో జరగని పోరాటం లేదు. కాబట్టి ఆ పోరాటాలన్నిటికీ రేపు పొద్దుగాల క్రోడీకరిస్తూ 25 సంవత్సరాల వసంతంలోకి మేము ఎంటర్ అవుతున్నాం. అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి, అట్ ద సేమ్ టైం రాజకీయ పార్టీల్లో పొలిటికల్ సర్కిల్స్లో ఎంత ఇంట్రెస్ట్ కలిగేస్తుంది ఈ సభ? పొలిటికల్ సర్కిల్స్ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి దడబుడుతున్నది. కేసీఆర్ గారు వచ్చి ఆ పెద్ద సభ 25 సంవత్సరాల తర్వాత పార్టీ పూర్తి చేసుకున్న సందర్భంగా పెడుతున్నటువంటి సుమారు 10 లక్షల మందితోని సభ పెడుతున్నప్పుడు కేసీఆర్ గారి మాటల తూటాలు డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెలను చీల్చబోతున్నాయి. అది రెండోది, గోతికాడ నక్కలు లెక్క ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఈ మా రంగు కేసీఆర్ గారు ఎక్కడ బయట పెడతారో, మా కుమ్ముక్కు రాజకీయాలను ఎక్కడ బయట పెడతారో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. అదే మరోవైపు తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు దిశానిర్దేశం మా నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేతగానే సూర్యుడు కేసీఆర్ గారిని ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక దశాబ్దాల కళ అనేటువంటి తెలంగాణను సాధించినటువంటి ఒక నాయకుడు ఈ భవిష్యత్తుకు ఏం దిశానిర్దేశం చేస్తారు, మనం ఎట్లా ప్రిపేర్ కావాలి అన్న దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రజల భాగస్వామ్యంతో 27th రోజు జరగబోయేటువంటి బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభను విజయవంతంగా చేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఆ మేరకు అన్ని చోట్ల నుంచి కూడా సన్నాహక సమావేశాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కూపన్ రద్దు చేయండి అంటూ సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. మరోపక్క పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ నిన్న గ్రూప్ 1 అభ్యర్థులు ఇందిరా పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. రాకేష్ గారు, గ్రూప్ 1లో అవకతవకలకు సంబంధించి. సార్, గ్రూప్ 1 ఏదైతే ఇప్పుడు కవితక్క చెప్పినట్టుగా 21,075 మంది ఎగ్జామ్ రాస్తే 21,085 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించడం జరిగింది. ఆ 10 మంది అభ్యర్థులు కొత్తగా ఎట్లా వచ్చి చేరారు, నెంబర్ 1. నెంబర్ 2, 1:50 ఇస్తా అన్నటువంటి గ్రూప్ 1 రిజల్ట్ను దానికి ఎక్స్ట్రా 1:50 ఇస్తూ, గతంలో పట్టిగారు ఏమన్నారు 1:100 ఇవ్వాలన్నారు. కానీ సరే అది పోయింది 1:50 అన్నారు. 1:50 డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసారు, ఒక 3,000 నుంచి 4,000 మందిని ఎక్స్ట్రా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన వాళ్ళు ఎవరు, ఈరోజు ఈ 10 మంది ఎవరెవరికి వచ్చినాయి? ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ గారి కోడలకు జాబ్ వస్తుంది. ఒక ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉద్యమ నాయకుడు అని చెప్పి ఒక ప్రొఫెసర్గా చేసినటువంటి ఒక ఎమ్మెల్సీ పిఏకు ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఒక చైర్మన్గా చేసినటువంటి వాళ్ళ అల్లునికి ఉద్యోగం వస్తుంది. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో మాజీ చైర్మన్గా చేసినటువంటి వాళ్ళ రిలేటివ్స్కు ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళందరి పేర్లు ప్రకటించండి. నేనేమంటానంటే ఇంకోటి సార్, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెలెక్ట్ అయినా, ఇప్పుడుగా నేను 2011-12 సెలెక్ట్ అయినా. నేను గతంలో కూడా ఇంటర్వ్యూలు అటెండ్ చేశాడు. 2005లో ఇంటర్వ్యూ అటెండ్ చేసిన, 2008లో ఇంటర్వ్యూ అటెండ్ చేసిన. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు, మొత్తం ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ కేటగిరీలో వాళ్ళ సెలెక్ట్ అయ్యారనే లిస్టు ప్రకటించేటోళ్ళు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ముందట ఒక నోటీస్ బోర్డులో ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా. గతంలో ఏదైతే రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు మీద వేయాలి. ఎందుకంటే నేను గతంలో గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన. ఇదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మెరిట్ లిస్ట్లో నేను సెలెక్ట్ అయినాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మేమున్నప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ఇప్పుడు ఎందుకు కొలాప్స్ చేసిర్రు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాగానే మార్చిర్రు. కాబట్టి వెంటనే ఆ లిస్టు మొత్తం ప్రకటించాలి.
ఎవరు ఏ కేటగిరీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కూడా ఇప్పుడు చెప్పాలండి. సో అసలు ఇవన్నీ ఇవన్నీ ఇంకా టోటల్గా గ్రూప్ 1 రద్దు చేయండి, మళ్ళీ ఫ్రెష్గా పెట్టండి. ఇది అభ్యర్థులు కావచ్చు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం. చెప్పండి. నిన్న ఇందిరా పార్క్ లో ధర్నా చేసినటువంటి అభ్యర్థులు 21,075 మంది పరీక్ష రాస్తే అందులో తప్పులు లెక్క పెడితే 200 తప్పులు జరిగినాయి అని చెప్పి వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఒకటే పరీక్షా కేంద్రంలో రాసిన 71 మందికి దానిలో రిజల్ట్ రావడం, ఏదైతే ఒకళ్ళు వెనుక ఒకళ్ళు నంబరింగ్ వైజ్ జంబ్లింగ్ వైజ్ చేసినట్టయితే వాళ్ళకి సేమ్ మార్క్స్ రావడం, అది పరీక్షా సెంటర్లు ఏవైతే ఉన్నాయో 45 కేంద్రాల్లో పరీక్ష పెడతామని చెప్పి ఇంకొక కేంద్రం ఎక్స్ట్రా పెట్టి పరీక్ష పెట్టడం, ఈ రాజకీయ నాయకుల బంధువులకు అందులో మార్కులు వేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం ఏదైతే సర్వం అక్రమాలమయం అని చెప్పి అర్థమవుతా ఉన్నది. ఆ అభ్యర్థుల విన్నతి మేరకు తప్పకుండా దీని మీద సిబిఐ విచారణ జరిపించాలి, పరీక్ష రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. అందుకే హైకోర్టు కూడా జోక్యం చేసుకున్నది, వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వద్దని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి అక్రమాలకు తెరదించాలంటే పరీక్ష రద్దు చేయాలి, మళ్ళీ పరీక్ష నిర్వహించాలి. దీని మీద జ్యుడిషియల్ విచారణ, సిబిఐ విచారణ జరిపించాలి. గ్రూప్ 1 పరీక్ష పోస్టులు అమ్ముకున్నారు, పరీక్ష మళ్ళీ నిర్వహించాలని నిన్న అభ్యర్థులు ఆందోళన చేశారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు బహిరంగ లేఖ రాశారు, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయండి అని. వెంటనే స్పందించాలండి, ఎందుకంటే ఇది అది చాలా పెద్ద సమస్య. రేపు పొద్దుగాల వాళ్ళు ప్రమోట్ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రమోట్ అయ్యేది గ్రూప్ 1 అభ్యర్థులే. మరి అలాంటి దాంట్లో మోసాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.